నిజాం కాలేజ్ గ్రౌండ్స్కి విచ్చేసిన నా క్రైస్తవ కుటుంబాలందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము చాలా గొప్ప దినము. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జాతీయ పార్టీ పుట్టిన గొప్ప దినము. ఈ దినము మనకి కేవలము రీజనల్ పార్టీ కాదండి, ఇది భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులకి ఒక మంచి వేదికని అందించే ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం గర్వించదగిన విషయం అని మనం గమనించాలి. చాలా సంతోషం నాకు. ఇందాక పాల్దేవ ప్రేమ పెద్దలు అన్నారు, మన క్రైస్తవుల్లోని ఇలాంటి ఎంపీ ఎందుకు లేరు? ఈ రోజు చెప్తున్నాను, ఇటువంటి ఎంపీ నేను ఉన్నాను, నేను రాబోతున్నాను. మన క్రైస్తవుల కోసం నేను పోరాడబోతున్నాను పార్లమెంట్లోనని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ వెనకాల ఉన్న కృషి అంతా ఇంత కాదు. ఇది ఏదో స్వార్థము కోసము నియమించబడిన పార్టీ కాదు. వారు ఎంతగానో వారు సమయము, వారు ధనము, వారి యొక్క కృషి పట్టుదల తోని ఏర్పాటు చేయబడిన ఇది ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. ఇది కేవలం ఒక్క వ్యక్తితో నియమించబడిన పార్టీ కాదు. ఇది ఎంతో మంది పెద్దలు కలిసి కట్టి కృషి పనిచేసిన ఫలితము ఈ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ దినము ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో యేసుక్రీస్తు వస్తాడో ఆ మనిషి జీవితంలో ఉన్న చెత్త, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ వెళ్ళిపోతాయి. మరి అదే విధంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ పార్లమెంటులోకి పోయి అక్కడ ఉన్న చెత్త, కుళ్ళు, కుతంత్రాలు కడిగి వేయబోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదే యేసుక్రీస్తు ప్రభుని మనం తీసుకొని మనము ఆ పార్లమెంట్లోని ఆ అసెంబ్లీలోని అడుగు పెట్టబోతున్నాము. అక్కడ ఉన్న చెత్తని కడగబోతున్నాము. హల్లెలూయా. ఎంతమందికి ఈ యొక్క పార్టీ యొక్క ఆవశ్యకత అర్థమైందో మరి నాకు తెలియదు. కానీ ఈ దినము నేను చెప్తున్నాను, ఏ విధంగా అయితే ముస్లింలు సోదరులు వారు కమ్యూనిటీ కోసం వారు పోరాడారో, అసదుద్దీన్ ఓవైసీ సాబ్కి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంఐఎం పార్టీ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ముస్లిం సోదరుడు, ఆయనకి ఏమి అవసరమో పార్లమెంట్లో నించొని ఒక క్రైస్తవుల గురించి మాట్లాడే అవసరమో ఏముంది నేను తెలియజేస్తున్నాను. అయినను ఎప్పుడైతే మన క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్ ఆయన్ని వెళ్ళి కలిసి మాట్లాడారో వెంటనే స్పందించాడు. ఇది ఎంతో సిగ్గుతో కూడిన విషయం. ఎందుకంటే పేరుకి క్రైస్తవులుగా ఎంతో మంది సిగ్గులేని నాయకులు పార్లమెంట్లోని అసెంబ్లీలోని మన క్రైస్తవుల ఓట్లు తీసుకొని 5 సంవత్సరాలు కూర్చొని ఏమీ చెయ్యకుండా కూర్చొని ఉన్నారు. మన ఓటు, మన దేవుని పేరు చెప్పుకొని, మన మతం పేరు చెప్పుకొని, మన ఓటుని వాడుకొని తిరిగి ఏ ఒక్క నాయకుడు మనకి మేలు చేయకుండా 5 సంవత్సరాలు అన్యాయమైన పరిపాలన చేశాడు. కానీ ఒక్కసారి మేము ఓవైసీ గారిని వెళ్ళి కలిసి వారి స్పందన కోసం మేము కోరితే వెంటనే వారు స్పందించారు. మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫ్రమ్ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. ఇంకా ఊరుకునేది లేదు. ముఖ్యంగా యవ్వనస్తులది ఈ దేశము. ఈ దేశము ఇండియా ఇస్ కాల్డ్ యంగిస్తాన్. చూపిద్దాము మన సత్తా ఏమిటో, మన యూత్కి ఉన్న పవర్ ఏమిటో మనం ఈ దేశానికి చూపిద్దాము. క్రైస్తవుల్లో ఉన్న దేవుని శక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, భారతదేశానికి మనము చూపిద్దాము. క్రైస్తవుల యువతకి ఎంత అధిక శక్తి దేవుడు అనుగ్రహించి ఉన్నాడనేది. మరి ఇంత గొప్ప వేదికని మరి దేవుడు ఏర్పాటు చేశాడని పూర్తి నమ్మకము నాకు ఉన్నది. ఈ ఇండియన్ క్రిస్టియన్ పార్టీ వెనకాల తప్పకుండా ఆశీర్వాదములు, పరలోకపు తండ్రి ఆశీర్వాదములు ఉన్నాయి. పెద్దలు సహకారం ఉంది. ఎంతో జ్ఞానవంతులు ఈ పార్టీ వెనకాల కృషి చేస్తున్నారు. పేరు పేరున వారందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా పార్టీ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీయో మాకు తెలుసు. మీరు చేస్తున్న కమ్యూనిటీ సర్వీస్ అంతా ఇంత కాదు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా మీరు చేస్తున్న సేవలు చాలా గొప్పవి. అటువంటి వ్యక్తి ఈరోజు మాకు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. మరి అదేవిధంగా పాల్ దేవప్రియం గారికి నా కృతజ్ఞతలు.
వెన్నుండి నన్ను ప్రోత్సహించి, ఒక నటుడు అంటేనే క్రైస్తవ కమ్యూనిటీలు చిన్న చూపు చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా సినీ నటుల గురించి చాలా అనేక రకమైన మాటలు మాట్లాడతారు. కానీ అవన్నీ ఏమీ పట్టించకుండా నాలో ఉన్న క్రీస్తుని చూసిన వ్యక్తి పాల్ దేవప్రియం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా బాలరెడ్డి గారికి నా కృతజ్ఞతలు, ఇక్కడ ఉన్న ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి, దైవజనులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ప్రార్థన సహకారము ఇండియన్ క్రిస్టియన్ పార్టీకి ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన లేనిదే మనము అడుగు ముందు పెట్టలేమన్నాం. అది దయచేసి జ్ఞాపకం చేసుకొని, ఇందాక అబ్రహాం గారు అన్నారు, మాస్టర్ అబ్రహాం గారు అన్నారు, ICSP ఈ 4 వేలు మాత్రమే చూపించండి. దయచేసి మర్చిపోకుండా మీ గ్రామంలో, మీ పల్లెల్లో, మీ పట్టణాల్లోకి వెళ్ళి ఈ యొక్క పార్టీ గురించి తెలియపరచండి. మన క్యాడర్ని మనం బలపరుచుకుందాము. రాబోయే ఎన్నికల్లో 2019 వరకు వెయిట్ చేయని అవసరం లేదు. దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరు? 2019 వరకు క్రైస్తవులు వెయిట్ చేయమని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. 2014లోనే మన బలము, మన సంఖ్య ఏంటో ఈ భారతదేశ ప్రభుత్వానికి తెలియపరుచుదాము. మనం అసెంబ్లీలో కూర్చోబోతున్నాము, పార్లమెంట్లో కూర్చోబోతున్నాము. ఈ క్రైస్తవ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో ఈ దేశానికి, ఈ మొత్తం మారుమూల ప్రాంతాలకి మనము తెలియపరచబోతున్నాం. పెద్దలకి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ పెద్దలందరికీ, కమిటీ మెంబర్స్కి, కోర్ కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్ రాజా. ఇప్పుడు క్యాథలిక్ చర్చ్లో లే లీడర్స్